ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ. సో ఈ మండల వ్యవస్థలో ఏంటంటే చాలా బిట్లు మనకు వస్తుంటాయి అనమాట. ఇది ఒక ప్రశ్న కూడా వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ గురించి రాయము అని. జనరలైజ్డ్గా ఒక ప్రశ్న అనమాట. ప్రశ్న పైన రాయండి, ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ గురించి రాయము. ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ గురించి రాయము. ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ గురించి రాయము. ఇది అధ్యాయం 16 ఈ ప్రశ్న అనమాట. అదొక ప్రశ్న 6 మార్కులకి లేదా 12 మార్కులకి ఇచ్చేస్తున్నారనమాట. ఎలాగైనా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ గురించి రాయము. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పేజీ నిండా బిట్లే ఉంటాయి అనమాట. దీంట్లో ఎక్కువ బిట్స్ వస్తాయి, చూద్దాం ఒకసారి. పరిచయం. 1977 డిసెంబర్లో జనతా ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా అశోక్ మెహతా అధ్యక్షతన అండర్లైన్ అశోక్ మెహతా అధ్యక్షన 18 మంది సభ్యులు అండర్లైన్. కమిటీ పేరేమో అశోక్ మెహతా కమిటీ. దాంట్లో సభ్యుల సంఖ్య ఏమో 18. అశోక్ మెహతా కమిటీ తన నివేదికను 1978లో సమర్పించింది. సో 1978 ఆగస్టు వచ్చేసరికి ఆ నివేదికనది సమర్పించింది అనమాట. అశోక్ మెహతా కమిటీ. 1977లో ఏం జరిగిందంటే జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతవరకు ఏంటంటే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలే కంటిన్యూగా అలాగా దేశాన్ని పరిపాలిస్తున్నాయి అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది 1977లో. అంతవరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్లో అంతా కూడా కాంగ్రెసే గెలుస్తుంది. అలాగా నెహ్రూ ఉండేవాడు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, వీళ్ళే ఇలా పరిపాలన సాగుతుంది అనమాట. ఒకసారి ఏంటంటే ప్రజలు దాని పట్ల విముఖత చూపించి జనతా పార్టీని గెలిపించారు. సో జనతా పార్టీ ఏం చేయాలనుకున్నదంటే కొంత ఏమైనా మార్పులు తీసుకురావాలని భావించారు. వాళ్ళు ఏం చేశారంటే అశోక్ మెహతా అనే వ్యక్తి ఆధ్వర్యంలో 19 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని అశోక్ మెహతా కమిటీ అన్నారు. ఈ కమిటీ 1978లో నివేదిక సమర్పించింది. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టమన్నట్టు ఈ కమిటీ ప్రధాన సిఫారసు అండర్లైన్ అది. సో అశోక్ మెహతా కమిటీ తాలూకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 అంచెలు ఉంటే సరిపోతాయి, 3 అవసరం లేదని. 2 అంచెలు అంటే ఏంటనమాట, ఇప్పుడు మనకు 3 అంచెలు మనకు తెలుసు. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఎలా ఉండాలని తెలుసు అన్నాడు. ఇవి మనకు తెలిసినవే. కాకపోతే ఏంటంటే ఒక అంచెలు వేపేయండి అన్నారు. దాంట్లో 3 అంచెల్లో ఒక అంచెను కంప్లీట్గా తీసేయండి అన్నారు. ఏది తీస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. గ్రామ పంచాయతీలు ఎలాగో ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఎలా ఉన్నాయి, ఈ మధ్యలో ఉండేటువంటి పంచాయతీ సమితి ఏదైతే ఉందో దాన్ని లేపేయండి అని చెప్పారనమాట. సో ఒక అంచె తీసి కేవలం 2 అంచెలే సరిపోతాయి, 3 అంచెలు ఉండని అవసరం లేదని చెప్పినటువంటి కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. సో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అశోక్ మెహతా కమిటీ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఈ కమిటీలు ఎలా ఉంటాయన్నమాట. ఇవన్నీ బిట్లే. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనగా కింది స్థాయిలో అనగా మండల స్థాయిలో మండల పరిషత్, మరియు పై స్థాయిలో అనగా జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. సో 2 అంచెలు ఏంటంటే మండల పరిషత్ ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి. 2 అంచెలు అనమాట. పక్కనే రాసుకోవాలి. 2 స్థాయిలు అని పెట్టుకొని, ఒకటి మండల పరిషత్, 2 జిల్లా పరిషత్. కేవలం 2. సో 2 ప్రధానమైనటువంటి సెక్షన్స్ ఇందులో లేపేశారు అన్నాడు. గ్రామ పంచాయతీ అనే దాన్ని తీసేశారు, అలాగే పంచాయతీ సమితి అనే దాన్ని తీసేసి ఏం చేశారంటే మండల స్థాయి, మండలము అనే మాట ఇప్పుడే మనం మొదటిసారిగా వింటున్నాం అనమాట. మండల స్థాయి అనేది పెట్టారు. రెండింటిని కూడా కండెన్స్ చేశారనమాట, కలిపేశారు. దేన్ని? గ్రామ పంచాయతీని, పంచాయతీ సమితి ఉండేటువంటి ఆ లెవెల్స్ అన్నింటినీ కూడా కండెన్స్ చేసి ఒకే ఒకటిగా పెట్టారు. ఏంటంటే మండల స్థాయి, మండల పరిషత్ అంటున్నారు. రెండోది ఏంటంటే జిల్లా పరిషత్. మూడోది ఎలాగో మారలేదు, సేమ్ అలాగే ఉందన్నమాట. అది ఈ రెండింటిని 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అని పేర్కొన్నారు. సో పై 2 అంచెల్లో ముఖ్యమైనది ఏంటంటే మండల పరిషత్. మండల పరిషత్ అనేది రెండింటికంటే కూడా చాలా ముఖ్యమైనది. తదనుగుణంగా 1985వ సంవత్సరంలో మే నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రితం ఉన్న తాలూకాలు, ఫిర్కాలు రద్దు చేసింది. సో అంతవరకు ఏంటంటే తాలూకా అంటే పంచాయతీ సమితి అనమాట. తాలూకా ఈక్వల్ టు పంచాయతీ సమితి. సో ఇంతకుముందు అలా తాలూకా అంటుండేవారు అనమాట. ఫలానా సాలూరు తాలూకా అంటుండేవారు. తాలూకా అంటే అర్థం ఏంటంటే పంచాయతీ సమితి అనమాట. పంచాయతీ సమితి. ఉత్తరాలు రాసేవాడు కూడా అలాగే రాసేవారు అనమాట. సాలూరు తాలూకా, ఫలానా సాలూరు అలా రాస్తుండేవారు. అడ్రస్లో కూడా అలాగే రాస్తుండేవారు. అవును, మీరు ఒక లెటర్ రాస్తామన్నారు, అదేమైంది?
రాస్తే నాకు అర్జెంట్గా సబ్మిట్ చేయండి. కనీసం మీరు ఇంటికి వెళ్ళేలో పోస్ట్ చేస్తే కనీసం వాళ్ళు చూస్తారు. మరి ఎప్పుడు సబ్మిట్ చేస్తే ఈరోజు నాకు వచ్చే లెటర్లు నేను ఈరోజు నాకు వచ్చే లెటర్లు నేను అంతే. మీరు ఇంకెప్పుడు వేస్తారు? ఇప్పుడే వారం రోజులు కూడా లేదు, ఇంకా మనం వేస్తే ఇంటికి వెళ్ళడానికి కొంత టైం కూడా పడతాయి కదా. సో అర్జెంటుగా నాకు ఈరోజు వారం రోజుల్లో ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు నాకు ఆ లెటర్స్ అన్నీ రావాలి. అందరూ రాసి లెటర్లు పట్టుకురండి ఈరోజు. అర్థమైందా? రాయకపోతే వెంటనే రాయండి, రాసిస్తే రాసిన తీసుకురండి, నేను పోస్ట్ చేస్తాను తీసుకెళ్ళి. అర్థమైందా? ఈరోజు ఆ పని చేస్తున్నారు మీరు. సాయంత్రం నాకు అందరూ కూడా లెటర్స్ పట్టుకుని వస్తున్నారనమాట. ప్రతి లెటర్కి ఒక మార్కులు ఉంటాయి. అర్థమైందా? మన ప్రాక్టికల్ అంతా మార్కులే మార్కులు. సో ప్రాక్టికల్లో మీరు రాసిన లెటర్కి మార్కులు ఉంటాయి, చార్ట్లకి మార్కులు ఉంటాయి, మన బులెటిన్స్ వీటన్ని తయారు చేస్తే వాటికి ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి అన్నమాట. సో చాలా వాటన్నిటికీ ప్రతిదానికి మార్కులు కేటాయించడం జరుగుతుంటుంది. సో సాయంత్రం ఆ పని ఒకటి మనకి చెయ్యండి. సో తాలూకాలు అని ఉండేవి. సో వీటన్నిటిని కూడా తర్వాత తీసేసి మండలాల్ని ప్రవేశపెట్టారనమాట. సో అక్కడ బిట్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తాలూకాల్ని ఫిర్కాల్ని ఎప్పుడు రద్దు చేసిందంటే 1985 మే 25 డేట్ అనమాట. డేట్ని గుర్తుపెట్టుకోండి, 1985 మే 25 ఈ తారీఖున వాటిని అన్నింటినీ కూడా రద్దు చేశారు. సో వాటి స్థానంలో 1986 జనవరి 13, ఆ డేట్ కూడా ఇంపార్టెంట్. 1986 జనవరి 13. సో అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు మండల పరిషత్లను దేశంలోని రెండోసారిగా ప్రవేశపెట్టారు. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నారనమాట. సో ఎన్టీ రామారావు ఏం చేశారంటే మండల పరిషత్లు అనే వాటిని దేశంలో రెండవసారిగా ప్రవేశపెట్టారు. మండల పరిషత్లు ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక. బిట్స్ ఇవి. మండల పరిషత్ లైన్ అంతా ఒక బిట్ అనమాట. మండల పరిషత్లను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రము కర్ణాటక, రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. రెండోది ఏంటనమాట? ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లోని శంషాబాద్ జిల్లా. సో పంచాయతీరాజ్ అయినా రెండో స్థానంలోనే ఆంధ్రప్రదేశ్. అలాగే మండల పరిషత్తులు అయినా సరే రెండో స్థానం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి బిట్లు అనమాట. మండలం ఏది అడిగారో దాన్ని బట్టి రాయాలి మనం. పంచాయతీరాజ్ వ్యవస్థ అడిగారా లేకపోతే మండల వ్యవస్థ అడిగారా కరెక్ట్గా చూసి మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే రాజస్థాన్ మొదటి స్థానం. అలాగే మండల వ్యవస్థ అయితే మొదటిసారి కర్ణాటక. ఇవి చాలా ముఖ్యమైనటువంటి బిట్లు. అగ్రికల్చర్లు ఈ బిట్లు చాలాసార్లు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా, కాబట్టి అవి ఇంపార్టెంట్ బిట్స్ కింద పెట్టుకోండి. సో మొట్టమొదటి ప్రవేశపెట్టిన వారు ఎవరంటే డాక్టర్ ఎన్టీ రామారావు. 1986 జనవరి 13 వీటిని ప్రవేశపెట్టారు. దీంట్లో వ్యవస్థాపన రీతులు ప్రత్యేక లక్షణాలు అని ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మండల వ్యవస్థలో మొట్టమొదటి అంశంగా తాలూకాలు ఫిర్కాలు రద్దు చేయబడ్డాయి. ఫిర్కా అనేది చెప్పాను కదా, ఒక పర్టికులర్ ఏరియా. తాలూకా అని ఎలాగంటామో అలాగే ఫిర్కాలు అని ఉండేవి తెలంగాణ ప్రాంతంలో. లోగడ తహసీల్దార్కు ఉన్నటువంటి అధికారాలన్నీ మండల రెవెన్యూ అధికారికి ఇవ్వబడ్డాయి. ఎంఆర్ఓ అనమాట. మన మండలంలో ఎవరు అధికారిగా ఉంటారు? ఎంఆర్ఓ ఉంటారు. సో ఎంఆర్ఓకి అధికారాలన్నీ కూడా ఇచ్చారనమాట. ఎంఆర్ఓ అతను ఒక మండలంలో రెవెన్యూ వ్యవహారాలు చూసుకుంటాడు. సో ఆ మండలంలో జరిగేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేది ఎవరు? ఎంఆర్ఓ. అభివృద్ధి కార్యక్రమాలు చూసేవారేమో ఎండిఓ. రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేవారంతా కూడా ఎంఆర్ఓ. అభివృద్ధి కార్యక్రమాలు చూసేవారు అందరూ కూడా ఎండిఓ. అలా అన్నమాట. అక్కడ ఇచ్చారు. మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు మండల అభివృద్ధి అధికారి ఉంటారు. మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ అనమాట. ఎండిఓ ఎంఆర్ఓ. సో అవి కూడా విస్తరించంలో వస్తుంటాయి అనమాట. పక్కనే ఎక్కడో రాసుకోండి. ఎండిఓ ఒకటి, ఎంఆర్ఓ ఒకటి. ఇప్పుడు ఎంఆర్ఓ అనట్లేదు, మళ్ళీ దాని పాత పేరులోనే ఏమంటున్నారంటే తహసీల్దార్ అంటున్నారు. ఇంతకుముందు తహసీల్దార్ అనేవారు, ఇప్పుడు కూడా తహసీల్దార్ అని అంటున్నారు అనమాట. అది ఆంధ్రప్రదేశ్లో 1128 మండలాలు ఏర్పాటు చేయబడ్డాయి. దిట్టది. ఆంధ్రప్రదేశ్లో 1128 మండలాలు ఏర్పాటు చేయబడ్డాయి. 1128 అండర్లైన్. ప్రతి మండలము 12 నుంచి 14 గ్రామాలతో కలిపి ఉంటాయి. ఎన్ని గ్రామాలు ఉంటాయి? 12 నుంచి 11. ఇటువంటి ఏజెన్సీ ఏరియాలు, ఏరియాల్లో ఉండే మండలాల్లో అయితే 30 గ్రామాలు, 35, 40 గ్రామాలు కూడా ఉంటుంటాయి అనమాట. చిన్న చిన్న గ్రామాలు కాబట్టి ఎక్కువ గ్రామాలు ఉంటుంటాయి. సాధారణంగా మైదాన ప్రాంతంలో ఉండేటువంటి మండలాలన్నింటిలోనూ కూడా ఏంటంటే 12 నుంచి 14 గ్రామాలు ఉంటూ ఉంటాయి. 35,000 నుంచి 50,000 జనాభా కలిగి ఉండాలి. దాన్ని ఒక మండలంగా మనం అనుకుంటాం అన్నమాట. తాలూకాలకు, పంచాయతీ సమితులకు మరియు మున్సిపాలిటీలకు కేంద్రంగా ఉన్నటువంటి ఊర్లన్నీ మండల రెవెన్యూ కేంద్రాలుగా పరిగణించబడ్డాయి. ఇంతకుముందు పాత రోజుల్లో తాలూకాలు లేదా పంచాయతీ సమితి కేంద్రం ఏదో ఉంటుందా అదొకటి. అలాగే మున్సిపాలిటీలు కేంద్రంగా ఉన్నటువంటి ఊర్లు, ప్రధానమైన ఊర్లన్నీ కూడా మండల కేంద్రాలు అయిపోయిన తర్వాత, మండలాలుగా ప్రతిపాదించిన తర్వాత ఏంటంటే పంచాయతీ సమితిని రద్దు చేశారు.
పంచాయతీ సమితి అనేది లేకుండా చేస్తారనమాట. పంచాయతీ సమితి ఒక పంచాయతీ సమితిని 4 లేక 5 మండలాలుగా విభజన చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక మండలాన్ని సాలూరు పంచాయతీ సమితి అనుకోండి. సాలూరు పంచాయతీ సమితిని ఏం చేశారంటే మక్కువ మండలం, పాచిపెంట మండలం, రాంభద్రపురం మండలం, మెంటాడ మండలం, బాడంగి మండలం ఇలాగ విడగొట్టారనమాట. సో ఇన్ని మండలాలు అయిపోయి సాలూరు మండలం ఎలాగో ఉంది, అర్థమైందా? సాలూరు మండలం అనేది ఎలా ఉంటుంది, ఇన్ని మండలాలుగా విడగొట్టి ప్రతిదానికి కూడా ఒక మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి ఇలాగ కేటాయింపులు చేశారనమాట. అప్పుడేమైంది, వికేంద్రీకరణ జరిగింది. అధికారం అప్పుడెప్పుడు సాలూరు చేతిలో ఉండేదన్నమాట. ఇప్పుడేమైంది, అన్ని ప్లేస్లకి దాన్ని విస్తరణ చేశారనమాట. ఎక్కడికక్కడే ఉంది, ఎక్కడి నుంచో సాలూరు రావాల్సిన పని లేదు. సో ఆ పాచిపెంట వాడు పాచిపెంట వెళ్తే సరిపోతుంది, మక్కువలు ఉండేవాళ్ళు మక్కువ వెళ్తే సరిపోతుంది. మెంటాడ్ నుంచి సాలూరు రావాల్సిన పని లేదు, మెంటాడ్లోనే ఒక మండల కేంద్రం ఉంటుంది, అలాగనమాట. సో ఆ విధంగా వికేంద్రీకరణ అనేది జరిగింది. సో ప్రతి మండల కేంద్రంలోనూ క్రింది ఉండే సదుపాయాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారనమాట. ఇలా మండల కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి మండలంలోనే ఏమి ఉండాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, బస్ స్టాండు, రైల్వే స్టేషను, లేకపోతే చిన్న ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, తపాలా ఆఫీసు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఉన్నత పాఠశాల, వ్యాపార సదుపాయాలు, మార్కెటింగ్ సదుపాయాలు, వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ ఉండాలని ఒక రూల్ పాస్ చేశారనమాట. ఏంటంటే ఏవైతే మండల కేంద్రాలుగా మనం ప్రతిపాదన చేస్తున్నామో వాటన్నిటిలోనూ కూడా ఒక బస్ స్టాండ్ ఉండాలి, ఒకవేళ ట్రైన్ ఉండే ప్రదేశానికి దగ్గరగా ఉండేటట్టయితే ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇంక ఈ లిస్ట్ అంతా పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, తర్వాత తపాలా ఆఫీస్ ఉండాలి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండాలి, ఇలాగ అన్ని రకాలుగానే ఉండాలని చెప్పి చేశారనమాట. అది ఇప్పటికీ అవ్వలేదు. ఎప్పుడో 1986లో ఇవన్నీ చేస్తే ఇప్పటికీ కూడా మండల కేంద్రాల్లో ఇవన్నీ లేవు, ఏవో కొన్ని ఉంటాయి అంతే. అన్నీ ఉన్న మండలాలు చాలా తక్కువ. ఇక్కడ ఏ లిస్ట్ అయితే ఇచ్చారో ఈ లిస్టులో ఉండేటువంటివన్నీ ఉన్న మండలాలు చాలా తక్కువ అన్నమాట. సో దీంట్లో చూడండి, మండల వ్యవస్థలో ఉన్న పరిపాలనా స్థాయిలు ఏవనగా, మండల వ్యవస్థలో ఉన్న పరిపాలనా స్థాయిలు ఏంటంటే గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి. ఇది ఒక బిట్ అనమాట. మన పార్ట్ ఏలో ఇస్తుంటారు, ఇది పార్ట్ ఏ బిట్ అని రాసుకోండి. మండల వ్యవస్థలో ఉన్న పరిపాలనా స్థాయిలు ఏవనగా 1, 2, 3, 4 అని పెట్టి ప్లేస్ వదిలేస్తారనమాట. సో పార్ట్ ఏలో ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో మండల వ్యవస్థలో పరిపాలనా స్థాయిలు ఏంటంటే గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి ఇలా ఉంటాయన్నమాట. ఇవి పరిపాలనా స్థాయిలు అంటారు వీటిని. మండల ప్రజా పరిషత్ పరిధి మరియు రెవెన్యూ మండల పరిధి ఒకేలాగా ఉంటాయి. పూర్వం గ్రామ పంచాయతీ సర్పంచ్లను నేరుగా ఎన్నుకోవడం, వారి ద్వారా పంచాయతీ సమితి ప్రెసిడెంట్లను ఎన్నుకోవడం, పంచాయతీ సమితి ప్రెసిడెంట్లు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం ఉండేది. ఆల్రెడీ మనం ఇదంతా చూసాము. ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద అవిశ్వాస తీర్మానం పెట్టే పద్ధతి ఉండేది. ఇప్పటి పద్ధతి ప్రకారం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. అది ఇంపార్టెంట్ బిట్. అది మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంటు, జిల్లా పరిషత్ చైర్మన్ పరోక్ష పద్ధతి, అది ఇంపార్టెంట్ బిట్. అది పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. సో మిగతా మామూలు పద్ధతి కాకుండా పరోక్ష పద్ధతి, రహస్య ఓటింగ్ లేకపోతే పరోక్ష, రహస్య ఓటింగ్ పద్ధతిలో కాదు, పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారన్నమాట. మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకోబడిన 2 సంవత్సరాల తర్వాత మాత్రమే. ఆ 2 సంవత్సరాలు అనేది ఒక బిట్ అనమాట. మండల ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకోబడిన ఎన్ని సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు? 2 సంవత్సరాల తర్వాత. సో అవిశ్వాస తీర్మానం అంటే అందరూ కూర్చొని వీరి మీద మాకు విశ్వాసం లేదు, వేరే వాడిని మార్చేయండి అంటారనమాట. ఈ లీడర్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు, అర్జెంటుగా ఈ లీడర్ మీద మనకి మార్చేయండి అంటారనమాట. సో దానికి ఉండే సభ్యులందరూ కూడా ఇంత పర్సంటేజ్ రావాలని ఉంటాయి. సో అంతమంది దాన్ని సపోర్ట్ చేసేటట్టయితే ఆటోమేటిక్గా వాడిని మార్చేస్తారు. అవిశ్వాస తీర్మానం అంటారు దాన్ని. తొలగించి వేరే వాళ్ళని పెడుతూ ఉంటారనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే. సో మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలంలో ఒకసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీలు పడుతుంది. 2 ఏళ్ల తర్వాత ఒకే ఒకసారి. ఆ ఒకసారి వీగిపోయింది అనుకోండి తీర్మానం, మళ్ళీ తీయడానికి వీలు పడదు. అవిశ్వాస తీర్మానం ఒకసారి వీగిపోతే మరలా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి వీలు పడదు. ఒకసారే పెట్టడానికి అవకాశం. ఒకసారి ఓకే అయితే వేరే వాడిని పెడతారు. అప్పుడు వీగిపోయింది అనుకోండి వాడిని మార్చరు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలు అవి రాసుకున్నారా? ఇంతకుముందు ఎప్పుడోసారి చెప్పుకున్నాము. ఎంపీటీసీ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ,
అలాగే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జడ్పీటీసీ అంటాం అనమాట. సో మండల ప్రాదేశిక నియోజకవర్గం అని ఒకటి, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అనేటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీ జడ్పీటీసీల అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీలు పడదు. అదొక బిట్ అన్నమాట. ఎంపీటీసీలని జడ్పీటీసీలని ఇలా తీసేయడానికి వీలు పడదు. ప్రజల చేత ఎన్నుకోబడతారు వాళ్ళు. వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడరు కాబట్టి అవిశ్వాస తీర్మానంతో వాళ్ళని తొలగించవచ్చు. ఎవరిని? మండల ప్రెసిడెంట్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్. మండల ప్రజా పరిషత్ మెంబర్గా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఏ మండలంలో సభ్యత్వం కావాలో వారి ఇష్ట ప్రకారం శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, భాషా ప్రాతిపదికపై మైనార్టీల నుంచి ఒక్కొక్కరు కూడా ఉంటారు. సో మండలం వచ్చింది కాబట్టి ప్రతి మండలానికి కూడా ఒక మండల పరిషత్ చైర్మన్ ఉంటారు, లేకపోతే మండల ప్రెసిడెంట్ ఉంటారు. మనం అక్కడ వెళ్ళినట్టున్నాం కదా, సాలూరు అక్కడ వెళ్ళామా, చూసారా? అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయిస్తారు అన్నాడు. మండల అభివృద్ధి కార్యాలయం ఉంటుంది కదా, సో దాంట్లో ఒక రూమ్ వాళ్ళకి కేటాయిస్తారు. సో అక్కడ ఎవరు ఉంటారంటే మండల ప్రెసిడెంట్ ఉంటారు, మండల పరిషత్ ప్రెసిడెంట్ ఉంటారు అనమాట. ఈ మండల ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మండల ప్రజా పరిషత్ మెంబర్గా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ ఇలాగే మైనారిటీ ప్రాతిపదిక మీద ఎన్నికైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. అక్కడ కొంత రిజర్వేషన్ ఉంది, అది ఇచ్చారు చూడండి. మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ల రిజర్వేషన్ పద్ధతి ఇలాగా ఉంటుంది. సో ఈ మండల ప్రెసిడెంట్ని ఎన్నుకునే పద్ధతి ఏంటంటే, ఈ రిజర్వేషన్ కేటగిరీస్ ఇచ్చారు. 15% షెడ్యూల్డ్ కులాలు, 6% షెడ్యూల్డ్ తెగలు, 20% వెనుకబడినటువంటి తరగతుల వారికి, 9% స్త్రీలకి. ఇది అన్నిటిలోనూ ఉండేటువంటి రిజర్వేషన్. ఇది ప్రత్యేకంగా ఏం లేదు, అన్నింటిలోని ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో జిల్లా ప్రజా పరిషత్తులో ఆ జిల్లాలోని మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్లు, ఆ జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు భాషా ప్రాతిపదికపై కానీ మూల ప్రాతిపదికపై కానీ మిగతా మెంబర్లతో ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి మెంబర్లుగా ఉంటారు. సో మండల ప్రజా పరిషత్తులో సభ్యులు ఎవరుగా ఉంటారంటే, ఇప్పుడు ప్రతిదానికి ఒక కమిటీలు ఉంటాయి. మండల పరిషత్ కమిటీ అని అన్నాం కదా, దాంట్లో ఎవరెవరు ఉంటారంటే వీళ్ళందరూ ఉంటారు. ఎవరు? మన ఈ ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు వీళ్ళందరూ ఉంటారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండలాలకు సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉంటారు. మైనారిటీ వర్గాల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కూడా అందులో సభ్యులుగా ఉంటుంటారు అన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ ఈ రెండు వ్యవస్థలకి మనం కంపారిజన్ మనం చూసుకునేటట్టయితే, పాత వ్యవస్థలో ఏం పెట్టారంటే గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సర్పంచులకి అన్నిటికంటే కూడా ప్రాధాన్యత ఉంది. అలాగే పంచాయతీ సమితి, ఆ తర్వాత జిల్లా పరిషత్, అలా 3 ఉన్నాయన్నమాట. దీనిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కేవలం మండలాన్నే ఒక స్థాయిగా తీసుకుంటున్నాం మనం. మండల స్థాయి ఒకటి, ఆ తర్వాత జిల్లా స్థాయి ఒకటి. గ్రామ సర్పంచులకి అధికారాలు పరిమితం చేయబడ్డాయి. ఇప్పుడు ఈ రెండో వ్యవస్థ వచ్చేసరికి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి సర్పంచులు వీరందరికీ కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అధికారాలు పరిమితం చేయబడ్డాయి అన్నమాట. ఎందుకంటే ఒక స్థాయి తీశారు కాబట్టి. గ్రామ పంచాయతీలు అనేవి ఒక స్థాయిలో లేదు, 2 టైర్ సిస్టంలో గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి ఒక స్థాయి తక్కువ ఉంది. వాళ్ళకి కొన్ని అధికారాలన్నీ కూడా పరిమితం చేశారనమాట. సో గ్రామంలో జరిగే కార్యక్రమాలు, గ్రామంలో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్ని చూసుకోవడానికి మాత్రమే ఈ గ్రామ పంచాయతీలు అన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది బాగా తగ్గించారన్నమాట. ఇది జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి. తర్వాత ఒకటి ఉంది కదా, జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి అని ఈ వివిధ కార్యక్రమాలు సమీక్షిస్తూ ఉంటుంది. ఇందులో సభ్యులుగా వివిధ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, అలాగే కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటారు. సో జిల్లా సమీక్షా మండలి అని ఒకటి ఉంటుంది అనమాట. వివిధ వికాస కార్యక్రమాలను సమీక్షిస్తూ ఉంటుంది. ఇందులో సభ్యులుగా మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్లు ఎవరుంటారంటే వాళ్ళు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉంటారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ ఉంటారు. మిగతా బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు, మార్కెటింగ్ సొసైటీ వాళ్ళు, గ్రంథాలయ చైర్మన్, వీళ్ళందరూ కూడా అందులో సభ్యులుగా ఉంటారన్నమాట. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా మండలికి ఒక మినిస్టర్ను అధ్యక్షుడిగా నియమించవచ్చు. మనం చూస్తుంటాం పేపర్లో, ఫలానా మన మంత్రి ఆధ్వర్యంలో జిల్లా మీటింగ్ జరిగింది, రసాభాసగా ముగిసింది అని చెప్తుంటారనమాట. సో ఈ అభివృద్ధి సమీక్షా మండలి అనే దాన్ని ఒక 3 నెలలకు ఒకసారి ఎప్పుడో నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తుంటే ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తుంటారు అనమాట. ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తుంటాడు, వచ్చి జిల్లాలో ఉండేటువంటి జిల్లా కలెక్టరు, ఆ తర్వాత మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ పిలిచి
వీళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పెడతారనమాట. ఈ మీటింగ్లో అందరూ మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారు? మాకు ఇవి కావాలి, అవి కావాలి, మా జిల్లా మా మండలంలో ఇది లేదు, అది లేదు, మాకు అవి కల్పించండి, ఇవన్నీ చేయండి అని చెప్పి వాళ్ళందరూ డిస్కషన్ చేస్తారనమాట. దీన్నే అభివృద్ధి సమీక్ష మండలి అని మనకి పిలుస్తారనమాట. అభివృద్ధి సమీక్ష మండలి. మొత్తం జిల్లాలో ఉండే అధికారులందరూ దాంట్లో పాల్గొంటారు, సింపుల్గా చెప్పాలంటే. ఇది తర్వాత మీరు చూసేటట్టయితే ఇంతకు ముందున్న వ్యవస్థ కంటే మండల వ్యవస్థ మంచిదా కాదా అనేది ఒకటి ఇచ్చారనమాట. చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ కన్నా మండల వ్యవస్థలో ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. ప్రజలను వారికి ఉపయోగపడే కార్యక్రమాల నిర్వహణలో మరియు పరిపాలనలో భాగస్వామ్యం చేయడం. ఒకటోది ఏంటంటే వాడు ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రజల్నే భాగస్వామ్యులు చేయడం మండలాలు వచ్చిన తర్వాత. షెడ్యూల్ కులాల వారిని, షెడ్యూల్ తెగల వారిని, దళిత వర్గాలను మరియు స్త్రీలను ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కువగా పాల్గొనేటట్లు చేయడం. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్స్ అన్ని అమలు చేయబడుతుంటాయి కాబట్టి అందరికీ సమానమైనటువంటి, అంటే వాళ్ళకు ఉండేటువంటి రిజర్వేషన్స్ని బట్టి ప్రాధాన్యత అనేది తప్పనిసరిగా ఉంటుంటుంది అనమాట. అలా ఉండేలాగా చేయడం. గ్రామ స్వరాజ్య స్థాపన లాంటి లక్ష్యాలు సాధించేందుకు మండల వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డది. సో గ్రామ స్వరాజ్య స్థాపన అదొక బిట్ అనమాట. మండల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం ఏంటి అనేది, మండల వ్యవస్థ ఏర్పాటు చేయబడినటువంటి లక్ష్యం, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే గ్రామ స్వరాజ్య స్థాపన. బిట్ రాసుకున్న ఇక్కడ మండల వ్యవస్థ ఏర్పాటు చేయబడిన లక్ష్యము డాష్ అని ఎవరైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు ఈ బిట్ అనమాట. మండల వ్యవస్థ ఏర్పాటు చేయబడిన లక్ష్యము డాష్ గ్రామ స్వరాజ్య స్థాపన. ఇది సంగతి. సో 1 గంట అయిపోయింది కాబట్టి క్లాస్ని ఆపేయడం జరుగుతుంది.